ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వి అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితం, గుణగుణాలు, లక్షణాలు, భవిష్యత్తు 2026లో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ పేరులోని మొదటి అక్షరం వీతో మొదలైనట్లయితే మీలో ఈ లక్షణాలన్నీ కూడా ఖచ్చితంగా ఉండవచ్చు. అంతేకాకుండా మీరు వి అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న వ్యక్తుల స్వభావాన్ని, వారి యొక్క లక్షణాలని, వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి కూడా ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది. వి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, అలాగే ఏ రంగులు వీరికి కలిసి వస్తాయి, వీరు ఏ రంగు రత్నాన్ని ధరించాలి, అభ్యున్నతిని పొందడానికి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, అలాగే గ్రహదోషాలు తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అలా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ కామెంట్ చేయండి. మీ పేరులో మొదటి అక్షరం వి అయితే ఒక వ్యక్తి వ్యక్తిత్వం, వారి ఇష్టాలు, అయిష్టాలతో పాటు వారికి సరిపోయే అనేక విషయాల గురించి వెల్లడిస్తాయి. కాబట్టి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు స్వభావం, వ్యక్తిత్వం, బలాలు, బలహీనతలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. వీరు సంఘంలో ప్రతి వ్యక్తి నన్ను గౌరవించాలి, నన్ను గౌరవించే స్థాయికి నేను ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు. ఎవరైనా వీరికి నీకు గౌరవం కావాలా లేదా డబ్బు కావాలా అంటే వెంటనే వీరు ఏమీ ఆలోచించకుండా అందరూ నన్ను గౌరవించాలి అని సమాధానం చెప్తారనమాట. వీరు 10 మంది నన్ను గుర్తించాలి, గౌరవించాలి, నన్ను ఆదర్శంగా తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఏ విధంగా నేను ఎదుటి వ్యక్తికి గౌరవం ఇస్తానో అదే విధంగా ఎదుటి వ్యక్తి కూడా తనకి గౌరవం ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. గొప్పగా అనుకోవాలని వీరు చేసే పనులన్నీ కూడా అధికంగా ఉంటాయి. ఆలస్యంగా అయినా సరే వీరు అనుకున్న స్థాయికి ఖచ్చితంగా చేరుతారు. వీరికి విజయం సాధించడం లక్ష్యమైతే అపజయం అనేది వీరికి మృత్యువుతో సమానం. అంటే వీరికి అపజయం అంటే ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఏదో విధంగా విజయం సాధించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాగే ఆచితూచి మాట్లాడతారు. నిర్మోహమాటంగా ఎదుటి వ్యక్తికి చెప్పేస్తారు. దీనివల్ల ఎదుటి వ్యక్తి నొచ్చుకుంటారు, బాధపడతారు. కానీ అని కూడా అనుకోరనమాట. సహనత్వం వీరికి అధికంగా ఉంటుంది. తనను తాను శ్రేష్టమైన వ్యక్తిగా వీరు భావిస్తారు. ఇక ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు తరచుగా ఆకర్షణీయమైన, సృజనాత్మకంగా, నమ్మకంగా ఉండే వ్యక్తులు. వీళ్ళు ఎంత రిస్క్ అయినా ధైర్యంగా ఫేస్ చేసేందుకు రెడీగా ఉంటారు. ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే లక్ష్యం వీరి సొంతం. అంతేకాకుండా ఈ వ్యక్తులు తరచుగా విశేషాత్మకంగా ఉంటారు. అనేక కోణాల నుండి విషయాలను చూస్తారు. దీనివల్ల వీరు చక్కటి అవగాహనతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వీరు అందరితో సులభంగా స్నేహంగా చేసేస్తారు. సులభంగా స్నేహితులను సంపాదించుకునే సహజ సామర్థ్యం వీరికి ఉంటుంది. అందరినీ కలుపుకొని పోయే స్వభావం కూడా కలిగి ఉంటారు ఈ వాళ్ళు. ఇక ఈ అక్షరంతో మొదలయ్యే పేర్లతో ఉన్న వ్యక్తులు చాలా భావోద్వేగంతో పాటు ఆప్యాయంగా కూడా ఉంటారు. వీరు తమ స్నేహితులు, బంధువులకు నమ్మకంగా అంకిత భావంతో ఉంటారు. వీరి బంధాన్ని బలోపేతం చేయడానికి, మరింతగా పెంచుకోవడానికి ఎల్లప్పుడూ కూడా తాపత్రపడుతూ ఉంటారు. వీరు చాలా శృంగారభరితంగా ఉంటారు. వీరు భాగస్వామిని చాలా బాగా ప్రేమతో చూసుకుంటారు. ఇక ఈ అక్షరం పేర్లు ఉన్న వ్యక్తులు కొన్నిసార్లు చాలా మొండిగా ఉంటారు. వీరు తమ మనసు మార్చుకోవడానికి లేదా కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఇష్టపడకపోవచ్చు. అలాగే చేయడం వల్ల వీరికి మేలు జరిగిన, ఇతరులతో కలిసిపోవడానికి లేదా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వీరు కష్టతరం చేస్తూ ఉంటారు. అతిపెద్ద ప్రతికూలత ఏమిటంటే వీరు కొన్నిసార్లు అతి విశ్వాసం, అహంకారంతో ఉంటారు. తాము చెప్పేదే కరెక్ట్ అని ఇతరులు చెప్పేదాన్ని వినకపోవడం, వీరు సూచనలు పరిగణలోకి తీసుకోకపోవడం వంటివి చేస్తూ ఉంటారు. నన్ను మించిన వారు ఎవరూ లేరు అన్నట్టుగా వీరు భావిస్తూ ఉంటారు. అంటే వీరికి తెలివితేటలతో సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వీరు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. దీనివల్ల వీరికి చాలా సందర్భాల్లో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. తన సంపాదన కోసం, ఉన్నత పదవి కోసం వీరు ఎప్పుడూ కూడా సంఘర్షణ పడుతూ ఉంటారు.
సమస్త ప్రపంచం గురించి, బంధువుల గురించి, కుటుంబం గురించి వీరు ఆలోచిస్తూ ఉంటారు. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. విజ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వీరిని గురించి కొంచెం ఎక్కువగా చెప్పుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందులు కలగవచ్చు. వీరి మెదడులో నూతన ఆలోచనలు ఎప్పుడూ కూడా తిరుగుతూ ఉంటాయి. వీరిని ఎవరైనా పొగిడారంటే వెంటనే వారి కోసం ఏమైనా చేసేస్తారు. ఆ వ్యక్తి నిజంగా నన్ను పొగుడుతున్నాడా లేదా ఏమైనా వేరే ఆలోచన చేస్తున్నాడా అని కొంచెం కూడా ఆలోచించరు. దీనివల్ల కొంతమందికి వీరి బలహీనత తెలిసి వీరిని ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. బంధుమిత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ వీరికి నియంత్రించడానికి లేదా కట్టడి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. వీరు దీనికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. వీళ్ళు తల్లిదండ్రులైనా సరే వీరు లెక్క చెయ్యరు. వీరికి ఎప్పుడూ కూడా తనకు నచ్చిన పని చెయ్యాలి, స్వతంత్రంగా ఉండాలి, నన్ను గుర్తించాలి, గౌరవించాలి అని అనుకుంటూ ఉంటారు. దానినే చేస్తారు కూడా. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు వీరిని కట్టడి చేయాలి అనుకుంటే వీరు ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడరనమాట. అదేవిధంగా గొడవ పెట్టుకోవడానికి కూడా వీరు ఏమాత్రం కూడా భయపడరు కూడా. ఏది ఏమైనప్పటికీ వీరికున్న విజ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం వల్ల వీరు చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలాగే ఈ వ్యక్తులు తరచుగా విశేషాత్మకంగా ఉంటారు. అనేక కోణాల నుండి విషయాలను చూస్తారు. దీనివల్ల వీరు చక్కటి అవగాహనతో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వీరు రిస్కులను కూడా తేలికగా తీసుకొని ముందుకెళ్లే వైఖరిని కలిగి ఉండడం వల్ల వీరు పబ్లిక్ రిలేషన్స్ లేదా సేల్స్ వంటి రంగాల్లో బాగా రాణిస్తారు. వీరు చాలా సృజనాత్మకంగా ఉంటారు. వీరు తరచుగా సంగీతం, రచన లేదా పెయింటింగ్ వంటి కళల్లో వృత్తిని ఆకర్షిస్తారు. వీరు మార్కెటింగ్, యాడ్స్ ఏజెన్సీ ఉద్యోగాల్లో సహజ ప్రతిభను ప్రదర్శిస్తారు. వీరు చాలా నిశ్చితమైన తెలివిని కలిగి ఉంటారు. అలాగే వీరు ఎక్కడి నుంచైనా మంచితనాన్ని గ్రహించగలుగుతారు. ఈ అక్షరం వాళ్ళు చాలా సింపుల్‌గా కనిపిస్తారు. చాలా అందంగా కూడా ఉంటారు. అంటే మానసికంగా ఎటువంటి గౌరవాన్ని, గర్వాన్ని కూడా ప్రదర్శించరు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ అక్షరాన్ని కలిగినటువంటి వారు ఒక టార్గెట్‌ని పెట్టుకొని, ఆ టార్గెట్‌ని రీచ్ అవ్వడానికి అన్ని శ్రమలు చేస్తూ ఉంటారు. ఇక ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం ఎంతో హార్డ్ వర్క్ అయినా చేస్తారు. అలాగే ఇతరులు వీరి గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని వీరు ముందే అవగాహన కలిగి ఉంటారు. అందుచేత వాళ్ళని దూరం పెట్టేలా లేదా వారిని దగ్గర స్నేహితులుగా ఉంచుకోవాలా అనే విషయం వీరికి క్లుప్తంగా తెలిసి ఉంటుంది. అలాగే ఎదుటివారు వీరి గురించి తప్పుగా అనుకుంటున్నారు అన్న విషయం తెలిసినా కూడా ఎదుటివారిని వీరు అస్సలు నిందించరు. వారి ఫీలింగ్స్‌ని వీరసలు హర్ట్ చేయరు. అలాగే వీలైనంత వరకు కూడా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇక వీరికి దైవభక్తి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఎదుటివారికి హెల్ప్ చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. కానీ వీరు మాత్రం ఎవరి గుర్తింపును కోరుకోరు. అంటే వీరు చేసే హెల్ప్ ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళు గుర్తించాలి అనుకోరు. వీరు చేసే పనిని సైలెంట్‌గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ముఖ్యంగా వీరు ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. కుజగ్రహ ప్రభావం వీరిపైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు మాట్లాడే మాటలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం మీ రిలేషన్స్ అనేవి దూరం అవుతాయి. బంధాలు బలహీనపడతాయి. ఇక ఏది మాట్లాడినా నెగెటివ్‌గా ఉంటుందన్నమాట. ఎవరితో ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా ఎదుటివారు ఏం మాట్లాడుతున్నామో ఆచితూచి మాట్లాడాలి. మీ వాయిస్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ఎందుకంటే పెద్దగా గంభీరంగా, పుల్లవిరుపుగా మాట్లాడిన విధంగా మాట్లాడితే మీకు శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నా జాగ్రత్తగా మాట్లాడాలి. ముఖ్యంగా మీ కోపాన్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ అక్షరంతో మొదలైన వారు ఎక్కువగా ఓపెన్‌గా ఉండాల్సి ఉంటుంది. అనగా మీరు మొహమాటాలకి పోకూడదు. మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అలా ఉంటేనే మీ ఎమోషన్స్ కానీ, రిలేషన్స్ కానీ పాజిటివ్‌గా ఉంటాయి. లేదంటే బంధాలనేది బలహీనపడుతూ ఉంటాయి. ఇక ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే చదువుల విషయంలో మీరు కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎలా ఉన్నా కానీ ఇప్పటి నుండి చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. లేదంటే భవిష్యత్తులో మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ఫ్యూచర్ అగమోచరంగా తయారవుతుంది.
ముఖ్యంగా బిజినెస్, వ్యాపారాలు చేసేవారు మీ బిజినెస్‌లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొదట్లో వ్యాపారాలు కాస్త ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయి. మొదట్లో ఎలా ఉన్నా కూడా రాను రాను పరిస్థితి చక్కబడుతుంది. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరమైతే ఏమీ కూడా లేదు. మొదట్లో వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నెమ్మదిగా గ్రహస్థితుల కారణంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా, ఏదైనా మంచి పనులు ప్రారంభించాలన్నా మీరు వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే మీరు ఆన్‌లైన్‌లో మోసానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఆన్‌లైన్‌లో మోసానికి గురైనప్పుడు అధిక మొత్తంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఉండబోతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. జాగ్రత్తలనేది పాటించండి. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే బంధుప్రీతి కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. మిత్రులకు సహాయం చేసే గుణం కూడా వీరికి ఎక్కువే. కానీ వీరు ఎవరికైనా డబ్బు చేతికి ఇస్తే అది వీరికి అంత తొందరగా తిరిగి రాదని చెప్పుకోవాలి. ఎవరినైనా వీరు ఆపదలో ఆదుకుంటే వాళ్ళు వీరి మీద తిరిగి కృతజ్ఞతాభావం చూపించరు. ఆ విషయంలో మాత్రం మీరు జాగ్రత్త పడాలి. అలాంటి విషయాలను మనసుకు తీసుకోకూడదు. ఎవరికైనా రిలేషన్ పరంగా కానీ మీరు డబ్బులు ఇచ్చినా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఎక్కువగా మొహమాట పడకూడదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పి నిజాయితీగా వ్యవహరించాలి. అలాగే మీ ప్రవర్తన కూడా నిజాయితీగా ఉండాలి. వీరికి ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయి. ఎంత తరిగినా ఏదో ఒక తెలియని డిప్రెషన్ వీరికి ఉంటూనే ఉంటుంది. సరే, మనసును కాస్త కుదుటపరుచుకుందాం అని వీరు బయటికి లేదా విహారయాత్రకు వెళ్ళి వస్తారు. ఇంటికి వచ్చాక మళ్ళీ వీరికి ఏదో తెలియని డిప్రెషన్ మొదలవుతుంది. లేదంటే ఒక శుభకార్యానికి వెళ్తారు. అక్కడ అందరినీ కలుస్తారు. మళ్ళీ అక్కడ కూడా మాట మాట పెరిగి రిలేషన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయన్నమాట. ఇలాంటివనేవి జరుగుతూ ఉంటాయి వీరిలో. కానీ ప్రతిదీ కూడా మీరు మనసుకు తీసుకోకుండా ఉంటే హ్యాపీగా ఉంటారు. ఇక ఈ అక్షరం పేరు మొదలైన వారు, ప్రారంభమైన వారు ఆరోగ్య విషయానికి వస్తే వీరికి తలనొప్పులు, జ్వరాలు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరు ధరించాల్సిన రంగు గ్రీన్ కలర్. గ్రీన్ కలర్‌ని వీరు ఎక్కువగా వాడాలి. అదేవిధంగా క్రీమ్ కలర్ కూడా ఎక్కువగా ఉపయోగించవచ్చు. దీనివల్ల మీ మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇక వీరు ఏ రత్నాన్ని ధరించాలి అంటే కనుక వజ్రాలకు సంబంధించి ధరించాలి. దీనివల్ల మీకంతా కూడా శుభమే జరుగుతుంది. అలాగే మీరు ఎక్కువగా ఆరాధించాల్సింది శివారాధన. దీనివల్ల మీకు అన్ని పనుల్లో కూడా కలిసి వస్తుంది. మీకు డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏది చేసినా అవతలి వారు పాజిటివ్‌గా తీసుకోరు. ఏదైనా మంచి చేస్తే అది చెడుగానే తీసుకుంటూ ఉంటారు. మీరేమో పాజిటివ్ రిజల్ట్స్ కోసం ఆలోచించి ఆ పని చేస్తారు. కానీ అవతల వారు దాన్ని నెగెటివ్‌గా తీసుకుంటూ ఉంటారన్నమాట. మీరు దాన్ని పట్టించుకోకుండా అక్కడితో వదిలేయడమే మంచిదని చెప్తున్నాను. ఇలా వదిలేస్తే మీకు మానసిక ప్రశాంతత అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు ఎంతవరకు మీ ప్రయత్నం చేశారు, ఎంత నిజాయితీగా పనిచేశారు అని మాత్రమే చూడండి. దాని తర్వాత వచ్చే రిజల్ట్స్ గురించి ఆలోచించకపోవడం చాలా మంచిది. లేదంటే టెన్షన్, చింత, మానసిక ఆందోళన ఎక్కువ అవుతాయి. దీని వలన అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. వీరి గురించి వీరికి వారు నెగెటివ్‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే గిట్టని వాళ్ళు. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి వారి అత్తమామలు లేదంటే ఆడపడుచుళ్ళు లేదా తోటికోడళ్ళు ఇబ్బందులు ఎక్కువగా రావచ్చు. ఇక ఈ అక్షరంతో పేరు మొదలైన వారు డబ్బు విషయంలో, మనీ ట్రాన్సాక్షన్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్నేహితులకు, చుట్టాలకు డబ్బును సహాయంగా చేసినప్పుడు కాస్త ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం మీ రిలేషన్ కొంచెం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది. మీరు ఓర్పుగా, నేర్పుగా, సహనంతో సమాధానం అనేది ఇవ్వాలి. అలాగే ఓర్పుగా వ్యవహరించవలసి ఉంటుంది. వివాదాస్పద విషయాల్లో సమయం మనం పాటించాలి. ఏమి జరిగినా అంతా మన మంచికే అనే భావనతో మనం ఉండాలి. మరీ ముఖ్యంగా మీరు దైవనామస్మరణలో ఉండాలి. దైవం ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుంది. దీంతో
అంతా కూడా శుభమే జరుగుతుంది. అలాగే మీరు గ్రహ దోషాలను తొలగించుకోవడానికి పశుపక్షాదులకు, మూగజీవులకు త్రాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావాలను తొలగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. తద్వారా మీరు చేసే పనిలో విజయాన్ని, అలాగే అనుకూలమైనటువంటి సత్ఫలితాలను కూడా మీరు పొందుతారు. ఇక ఈ వీడియోలో ఈ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు కలిగిన వ్యక్తులు స్వభావం, లక్షణాలు, బలహీనతలు, బలాలు, ఆరోగ్యం, అభ్యున్నతి కోసం పాటించవలసిన నియమాలు, పరిహారాలు వంటి అన్ని అంశాలను కూలక్షంగా విశ్లేషించాం. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను తీసుకురావాలని నిర్ణయించుకుంటే అవి మీకు విజయాన్ని సాధించడంలో మరియు మంచి జీవనశైలిని కలిగి ఉండడంలో మేలు కలిగిస్తాయి. మీరు ఈ వీడియోని చివరి వరకు చూశారంటే మీకు అందిన సమాచారం మీ జీవితాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎటువంటి అనుమానాలున్నా లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరియు ఒక స్నేహపూర్వక అభ్యర్థన, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదా కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.